వెల్కమ్ టు టీవీ6 న్యూస్ సమాచారం కర్తవ్యం బులెటిన్ హెడ్లైన్స్ వారాంతపు లాక్డౌన్ పై నిర్ణయం తీసుకోండి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా అందరూ సహకరించాలని కోరిన ఈటల ఏపీలో అమల్లోకి వచ్చిన 18 గంటల కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేయాలని సర్కార్ ఆదేశాలు సహ ఉద్యోగినిపై ప్రధానోపాధ్యాయుడి లైంగిక వేధింపులు చర్యలు తీసుకోవాలని కోరిన మహిళ కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మళ్లీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు తగ్గడంపై అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణలో కోవిడ్ పరిస్థితులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. రోజుకు 1,00,000 కరోనా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే వారాంతపు లాక్డౌన్ లేదా కర్ఫ్యూ వేళల పొడిగింపును ప్రభుత్వం పరిశీలించాలని హైకోర్టు కోరింది. వారాంతపు లాక్డౌన్ కర్ఫ్యూ వేళల పెంపు విషయంలో 8 తేదీ కంటే ముందు ఓ నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసిన విధంగానే వారంలోగా అన్ని జిల్లాల్లోనూ టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఖైదీలు నిరాశ్రయులకు టీకాలు ఎలా వేస్తారో చెప్పాలని కూడా హైకోర్టు కోరింది. 2 రోజులుగా అందరితో మాట్లాడానని పాత ఉద్యమకారుల సలహాలు తీసుకున్నానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. అన్ని జిల్లాల నేతలు వచ్చి కలిశారన్నారు. తనకు జరిగిన అన్యాయంపై స్పందించారన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఆత్మీయులతో మాట్లాడతానని వాళ్లతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఆత్మ గౌరవం పెద్ద సమస్య అయిందని పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయమని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. సమస్య వస్తే మీ దగ్గరికి వస్తానని ఈటల వెల్లడించారు. వివిధ హోదాల్లో గౌరవ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులతో మాట్లాడడం జరిగింది. పార్టీ బీఫామిస్తే గొప్పగా గెలిపించి ఈ హుజరాబాద్ నుంచి ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తం చేసి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని తెలంగాణ భాగస్వామ్యం చేసి ఇంత స్థాయి దాకా తెచ్చిన వాళ్ళు కాబట్టి అందరి అభిప్రాయాలు కదా 2 రకాలు ఉన్నాయి. కొంతమందిలో కరోనా ఉంది. ఇప్పుడు మనం కరోనాలో జాగ్రత్తగా ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాజకీయాల కంటే కూడా కరోనా రాకుండా నివారించడం ఒకటి, వచ్చిన వాళ్ళని కాపాడుకునే క్రమం ఒకటి. మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి కొంచెం ప్రభుత్వంలో కొంచెం 20 సంవత్సరాల బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు. బండి సంజయ్ నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని సేవ్ బెంగాల్ అంటూ నినాదాలు చేశారు. డీజీపీ కార్యాలయంపై కూడా దాడి చేశారని, ఇప్పటికే 3 బీజేపీ కార్యకర్తలను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. బెంగాల్లో జరుగుతున్న మహిళల మీద బహిరంగంగా జరుగుతున్న అత్యాచారాలను చూసినాం. మనం దోపిడీ చూస్తున్నారు, దాడులు చేస్తున్నారు, బాంబు దాడులు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద బాంబు దాడులు జరుగుతున్నాయి. సామాన్య మహిళల మీద, రోడ్డు మీద ఉన్న మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్య చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇప్పటికే దాదాపు 18 మంది పైగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఈ 2-3 రోజులు హత్య చేశారు. కానీ అధికారం చెప్పినటువంటి మమతా బెనర్జీ పేరు మార్చుకోవాలి, మమతా ఖాన్, మమతా బేగం. ఆ మమతా బేగం, మమతా ఖాన్ ఒక్కటి ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా 17 కోట్ల మందికి పైగా మెంబర్షిప్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు. నీ బెంగాల్ రాష్ట్రంలో కేవలం నీ పార్టీ ఇంత. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే బెంగాల్ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను రక్షించుకోవడానికి, అక్కడ ఉన్న హిందూ సమాజాన్ని రక్షించుకోవడం కోసం ఇలా దేశవ్యాప్తంగా కార్యకర్తలు చలో బెంగాల్ పేరును పిలుపునిస్తే ఇలా మమతా బేగంతో పాటు, మమతా ఖాన్తో పాటు బంగ్లాదేశ్ చొరబడదారులు కానీ, ఇలా రోహింగ్యాలు కానీ, అక్కడ మమతా బెనర్జీకి సపోర్ట్ ఇస్తున్నటువంటి ఈ కుహనా శక్తుల అందరూ కూడా బిల్లా బిస్తరుకొని పారిపోవాల్సిన పరిస్థితి వస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మా సహనాన్ని పిరికితనంగా భావించదు.
ఇప్పటికి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది, హిందువులు భావిస్తున్నారు. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ అక్కడ ఉన్న పాలకులు ఏ విధంగా విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు ఇవాళ సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం మనం. ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకోండి, మీ విధ్వంసాన్ని ఆపండి, మీ అత్యాచారాలు ఆపండి, మీ దొంగతనాలు ఆపండి, మీ దోపిడీని ఆపండి, బాంబుల దాడులు ఆపండి, మారణాయుధాలతో తిరిగే పరిస్థితిని ఆపండి, పోలీసుల మీద దాడులు ఆపండి, హిందూ సంస్థల నాయకుల మీద దాడులు ఆపండి. లేకుంటే దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బెంగాల్లో కరసేవ చేసే పరిస్థితి వస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. మా కార్యకర్తలను హిందూ సమాజాన్ని రక్షించడానికి తప్పకుండా ప్రతి కార్యకర్త బెంగాల్ రాష్ట్రానికి రావడానికి సిద్ధమై ఉన్న విషయాన్ని ఒక్కసారి మమతా బేగం, మమతా ఖాన్ గుర్తుంచుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కానీ హిందూ సమాజానికి సంఘీభావం ప్రకటిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. మమతా బెనర్జీ పోటీ చేసిన స్థానంలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక బీజేపీ కక్షగట్టిందని ఆరోపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ. మూడోసారి మమత అధికారంలోకి వచ్చినప్పటికీ నందిగ్రామ్లో ఓడిపోవడంతో బీజేపీ కార్యకర్తలపై కక్షగట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ బీజేపీ నేతలు పార్టీ కార్యాలయంలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద చాలా విపరీతంగా దాడులు చేయటం, ఇల్లు ధ్వంసం చేయటం, మానభంగాలు చేయటం, హత్యలు చేయటం, అనేక మంది చనిపోయారు ఇవాళ వాళ్ళ దాడుల్లో. ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది ఎన్నికల వరకే రాజకీయాలు తప్ప ఎక్కడ కూడా ఎన్నికల తర్వాత మేము కూడా 2 రాష్ట్రాల్లో అధికారంలో రావడం జరిగింది. మొన్న అనేక రాష్ట్రాల్లో కూడా బలపడ్డాం. పశ్చిమ బెంగాల్లో చూస్తే ఇవాళ మమతా బెనర్జీకి ముచ్చవటలు పోసింది. స్వయంగా చెప్పాము, తప్పనిసరిగా నిన్ను నందిగ్రామంలో ఓడగొడతామని చెప్పి ఆమె ఓడగొట్టడం వల్ల ఆమె 200 సీట్లు వచ్చినా సరే ఆమె రగిలిపోతా. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కక్ష సాధించడం తీసుకోవడం చాలా దారుణంగా ఇక్కడ పరిస్థితి, అక్కడ రావడానికి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దాని మీద గవర్నర్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు అందరూ కూడా దాని మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి అండగా ఉండాలని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన కార్యక్రమం ఏదైతే బెంగాల్లో జరుగుతుందో మారణకాండ దాని నిరసనగా ఇవాళ దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ బెంగాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి అండగా ఉండటం కోసం, వాళ్ళకి ధైర్యం ఇవ్వడం కోసం, మనోధైర్యం ఇవ్వడం కోసం. హైదరాబాద్ నగర శివారులోని ఉప్పల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగల కంటైనర్ పై పడడంతో ఈ ఘటనలో 2 సజీవ దహనమయ్యారు. రాజస్థాన్ కు చెందిన కంటైనర్ డ్రైవర్ షహజాద్ హైదరాబాద్ వాసి గంగాసాగర్ శంషాబాద్ నుంచి ఉప్పల్ ఐడిఏకు కార్ల కంటైనర్ తో బయలుదేరారు. ఆ సమయంలో మార్డాన్ బేట్ ప్రాంతంలో వారి కంటైనర్ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో విద్యుత్ తీగలు కంటైనర్ పై పడ్డాయి. దీంతో అందులో మంటలు వ్యాపించి 2 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ కంటైనర్ లోని 6 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ వైర్లు కంటైనర్ కి ఎలా తగిలాయనే విషయంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆత్మగౌరవం గురించి మాట్లాడడం అవివేకమని తెలంగాణ ప్రజా సంఘాల జాక్ చైర్మన్ గజ్జుల కాంతం అన్నారు. ఆ కాన్స్టిట్యూషన్ లో కరీంనగర్ పోతున్నాం, ఒక 2-3 రోజులు కరీంనగర్. నువ్వు ఇన్ని రోజులు నేను ఎందుకు మాట్లాడకుండా వాస్తవానికి ఇది వాస్తవ విషయం చెప్తున్నా మీకు. తెలంగాణలో దళిత సంఘాలను, అంబేద్కర్ సంఘాలను, ఎస్టీలను, బీసీలను ఏ సంఘాలు పెట్టకుండా చేసి ఈ సంఘాలన్నింటి నిర్వీర్యం కావడానికి ఈ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారే కారణం. వాస్తవం. ఇయలో అదే హుజరాబాద్ వండి ఒక్క అంబేద్కర్ సంఘాలను, ఒక్క బీసీ సంఘం, ఒక ఎస్టీ సంఘం లేకుండా చేశారు. ఏపీలో 18 గంటల కరోనా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా 2 వారాల పాటు ప్రతిరోజు 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 18 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎక్కడ 5గురికి మించి భూమి కూడి ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ సమయంలో 144 సెక్షన్ విధిస్తున్నారు. వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు వాటిని మూసివేయాలని ఆదేశించారు. అయితే ఆసుపత్రులు, వ్యాధి నిర్ధారణ చేసే ల్యాబ్లు, ఔషధ దుకాణాలతో పాటు కొన్ని అత్యవసర సేవలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. విజయవాడలో కర్ఫ్యూను సిపి పర్యవేక్షించారు. ఎవరూ కర్ఫ్యూ రూల్స్ ఉల్లంఘించవద్దని సూచించారు. అత్యవసర విభాగాలు, సేవల రంగాల్లో పనిచేస్తున్న వారు తప్ప మిగతా వ్యక్తులు ఎవరూ కర్ఫ్యూ సమయంలో బయట తిరగడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఉధృతం అవుతున్న సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటల దాకా
కర్ఫ్యూ ఉంటుంది. ఈ 6 గంటల నుంచి 12 గంటల దాకా కూడాను ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని ఓపెన్ అవుతాయి. కానీ ఆ టైంలో కూడాను సెక్షన్ 144 పెట్టడం జరిగింది. 5 కంటే ఎక్కువ మంది మనుషులు గుమిగూడటానికి వీల్లేదు. అదే రకంగా ఈ కర్ఫ్యూ నుంచి ఎగ్జామ్షన్స్ కొంతమందికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఎలక్ట్రిసిటీ, టెలికమ్యూనికేషను, తర్వాత ట్రాన్స్కో, జెన్కో రిలేటెడ్ ఇష్యూస్కి, తర్వాత శానిటేషను, వాటర్ సప్లై ఇట్లాంటి వాటికి 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ పనిచేసే ఇన్స్టిట్యూషన్స్కి, అగ్రికల్చర్ ఆపరేషన్స్కి ఎగ్జామ్షన్స్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎమర్జెన్సీ డ్యూటీస్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా డ్యూటీ పాస్ తీసుకొని ఐడెంటిటీ కార్డుతో మూవ్ కావాల్సిన అవసరం ఉంది. అదే రకంగా సెక్యూరిటీ ఏజెన్సీస్, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కూడాను వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్తో ఎమర్జెన్సీ అయితే డ్యూటీస్కి వెళ్ళేటప్పుడు చూపించాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. వీటినన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడానికి పోలీస్ శాఖ సమాయత్తమైంది. దీనికి ప్రజలందరూ కోఆపరేషన్ కావాలి. ఆల్రెడీ ఈరోజు 12 గంటలకి విజయవాడ నగరం మొత్తం ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ప్రజలు కోఆపరేట్ చేసి, వ్యాపారస్తులు కోఆపరేట్ చేసి ఆల్రెడీ క్లోజ్ చేశారు. ఇదే రకంగా ఈ 15 రోజులు మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. దీంతో పాటు ప్రజలందరికీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను, తప్పకుండా మాస్క్ ధరించి మాత్రమే బయటికి రావాలి. అదే రకంగా మార్నింగ్ 6 నుంచి 12 లోపల మీరు హడావిడిగా రేషన్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్లాన్ చేసుకొని ఆల్టర్నేట్ డేస్ లేదా 2 రోజులకోసారి 3 రోజులకోసారి బయటకు వచ్చి తీసుకోవచ్చు. లేదా టేక్ హోమ్ సర్వీసెస్ కూడా ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన వృత్తికి కళంకం తీసుకొచ్చాడు. ప్రకాశం జిల్లా కొండేపిలోని దామచర్ల సక్కుబాయమ్మ కస్తూర్బా బాలికల పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కోటేశ్వరరావు సహా ఉద్యోగులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. నిత్యం లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, తాను చెప్పినట్టు వినకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తాడని బెదిరిస్తున్నారని గార్డుగా పనిచేస్తున్న మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గోడు వెళ్లబోసుకుంది. గతంలోనూ ప్రధాన ఉపాధ్యాయుడిపై లైంగిక ఆరోపణలు ఉన్నాయి. ఈసారి కరోనా టైంలో తీసేసింది, కానీ పోయినసారి ఇట్లనే స్కూల్లో ఎవరు స్టాఫ్ లేనప్పుడు నన్ను సెక్యూరిటీ అమ్మాయి రూమ్ దగ్గర నుంచి గేట్ వేసుకుని చెప్పేసి లోపలికి రమ్మని అక్కడ నన్ను రూమ్లో తీసుకెళ్ళి ఇట్లా వస్తే వాళ్ళు నేను ఒకసారి కౌలించుకోవాలని, సార్ నీతో ఉండాలని ఉంది, ఇట్లా నీచనంగా అన్నాడు. సార్ ఇదేం పద్ధతి అంటేను, ఒకసారి నేను కలవాలంది, నిన్ను పెట్టింది ఎందుకు ఈ కరోనా టైంలో, నువ్వు నాతో ఉంటావని కదా ఇట్లా నిన్ను పెట్టింది, నువ్వు రన్నింగ్ వచ్చినా కానీ మా బంధువులు లేకుండా తీసుకుంది ఇట్లా అన్నాడు. నేను కొండేటి గురుకుల పాఠశాలలో ఇట్లా సెక్యూరిటీ చేస్తున్నాను, ప్లస్ ఇట్లా ట్రాన్షన్ పెట్టి నేను ఇంకా ఈ సంవత్సరం ఇంకా లొంగట్లేదని చెప్పి సంవత్సరం పూర్తి తీసి అనుకున్నాడు. మేము పైనుంచి కొంచెం ఆర్డర్ వచ్చేసరికి ఇట్లా పంచుకోమంటున్నాడు. ఇంకా నేమ్స్ అయితే ఉండవు, కాకపోతే వాళ్ళు ఇస్తారు మీరు తీసుకోండి, లేకపోతే ఇస్తారు లేకపోతే అది కూడా అంటున్నాడు. ఇష్టమైతే గవర్నమెంట్ కోవిడ్ సందర్భంగా స్టూడెంట్స్ని సెలవు ఇచ్చేసరికి ఏమైందంటే ఈ సెక్యూరిటీని తగ్గించమన్నారు. 6 ఉన్నటువంటి వాళ్ళని 4కి తగ్గించండి అన్నారు. మేము ఏం చేసామంటే ఈ 6 కూడా అందరికి సమాన అవకాశం ఇచ్చేటట్టుగా 3 నెలల్లో అందరూ ఉండేటట్టుగా డ్యూటీ డివైడ్ చేసి అందరినీ ఉంచుకున్నాం. ఎవరికి ఇబ్బంది లేదు. ఏంటంటే నిన్న ఒక అనుకున్నాం, పోయిన సంవత్సరం ఎవరైతే చేశారో ఈ సంవత్సరం ఆపుదాం, పోయిన సంవత్సరం ఆపిన వాళ్ళు ఈ సంవత్సరం ఉంచుదాం అనుకున్నాం. దాని మీద వీళ్ళు లేనిపోయి వచ్చిన లైంగిక ఆరోపణ అది చాలా తప్పు అండి. నా మీద అనవసరమైనటువంటి ఏదో హరాస్ చేస్తున్న అది అన్నది వాళ్ళు ఆపేసరికి వాళ్ళు ఏదో అనవసరంగా ముందు వేస్తున్నారు. చాలా తప్పు అది. అలాంటి బయట వాళ్ళ దగ్గర కూడా ఏదో బూతులు తిట్టారు. నేనేం తిట్టలేదండి. కొంచెం ఏదైనా పని చేయకపోతే అర్చుంటాను కానీ నేనేం మందలించలేదు, ఎవరిని అనలేదు. ఇప్పుడు ఎవరిని తీసేయట్లేదు. అందరినీ 3 నెలలకు కానీ అందరినీ ఉంచేటట్టుగా అందరికీ సమానంగా డ్యూటీ వచ్చేటట్టుగా వచ్చిన అమౌంట్ అందరికీ షేర్ చేసేటట్టుగా చేస్తున్నాము. ఎవరికీ ఇబ్బంది రాదు. తిరుమలలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అర్చకులు కోవిడ్ బారిన పడుతున్న ప్రభుత్వంలో చలనం లేదన్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. కరోనా వ్యాప్తి తగ్గే వరకు శ్రీవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి అర్చకుల భక్తుల ప్రాణాలను కాపాడాలన్నారు ఆయన. తిరుపతి దేవాలయం మూయలేదు. ఒక దిక్కుమాలిన పనికిమాలిన నీ బంధువుని అక్కడ పెట్టావు. ప్రధాన అర్చకుడు మొన్నే చనిపోయాడు, సిగ్గులేదా? ఎంతమంది చనిపోయారు? స్టాఫ్ ఎంతమంది చనిపోయారు?
ఈ దేవాలయం తెరవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు దేశం తీసుకోలేరా? దేవాలయం మూయరా? ఏంటండి ఇది? హిందూ గుడి తెరుస్తుందంటే అమాయకంగా వెళ్ళాలనుకుంటారు జనం. చంపేస్తారా హిందువుల్ని? చంపేయటమే మీ లక్ష్యం? ప్లీజ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి టు మిస్టర్ వైవి సుబ్బారెడ్డి and to Mr. Jawahar Reddy and to Mr. Dharma Reddy or to any other Reddys who are there to immediately stop the darshanams at Tirumala. My dear Reddys, this is my appeal on behalf of all Hindu devotees. దయచేసి అక్కడున్న మీ రెడ్డి సామాజిక వర్గానికి, రెడ్డి పాలక వర్గానికి చెప్పండి, ఇమీడియట్గా దేవాలయం క్లోజ్ చేయమని. చంపమాకండి. మాకు భక్తి పిచ్చెక్కువ. గుడి తెరుస్తుందంటే అమ్మో ఏమైపోతుందని చెప్పి మేము వెళ్తాం. మాకు బుద్ధి లేదు. మీకు లేదా బుద్ధి? మా భక్తులు మాకు బుద్ధి లేదు, మీకు లేదా బుద్ధి? మూయండి అయ్యా, మూయండి. గుడి తలుపులు మూయండి. పూజలు సపరేట్గా చేయండి. జరగవలసినవి మనుషులు లేకుండా చేయండి. పూజారులను చంపకండి, ప్రజల్ని చంపకండి, భక్తుల్ని చంపకండి, మా హిందువుల్ని చంపకండి. ఇట్స్ మై అప్పీల్, ఇట్స్ మై అప్పీల్. కళ్ళు లేని ప్రభుత్వానికి, చెవులు లేని ప్రభుత్వానికి గుడ్డిగా నమ్ముతున్న ప్రజానీకం తరపున ఇట్స్ మై అప్పీల్. వినండి, కళ్ళు తెరిచే ప్రయత్నం చేసి చూడండి, చెవులు విప్పార్చి వినండి, అర్థం చేసుకోండి. కులతత్వాన్ని కంట్రోల్ చేసుకోలేరు నాకు తెలుసు. ఎంతమంది తిరుపతి గుళ్ళోనే ఎంతమంది రెడ్లు ఉంటే నీకు కులతత్వం ఎక్కడ తగ్గించుకుంటాం? బట్ ట్రై ట్రై ట్రై. కృషితో నాస్తి దుర్భిక్షం. కులతత్వాన్ని తగ్గించుకో, మతతత్వాన్ని తగ్గించుకో, మత సామరస్యాన్ని పెంచుకో. అన్ని కులాల్ని ఎంత చక్కగా ప్రేమిస్తున్నట్టు నటించావో ఆ నటనని నిజం చెయ్యి. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్, బట్ నాట్ ఇన్ యాక్టింగ్. ట్రై టు లివ్, ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ యాక్టింగ్ అండ్ ట్రై టు బీ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ నేతలపై, కార్యకర్తలపై టీఎంసీ నాయకులు హింసాకాండను ఖండించారు ఆదోని బీజేపీ నేతలు. అక్కడ జరిగిన దారుణ ఘటనలు స్వాతంత్ర భారతదేశంలో ఎన్నడూ జరగలేదన్నారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్. ఆదోని బీజేపీ కార్యాలయంలో పలువురు బీజేపీ నాయకులతో కలిసి ప్రకాష్ జైన్ మాట్లాడారు. టీఎంసీ కార్యకలాపాలు పూర్తిగా అసహనంతో నిండిపోయాయని ఆరోపించారు. బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటానికి సిద్ధమని చెప్పారు. ఈ రకంగా నానా హింసలు చేస్తున్న ఈ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఇంకా రాకమునిపే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. నేను ఒకటే మనవి చేస్తున్నా, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. ఇది భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన ఈ భారతదేశంలో మనం రక్షించిన బాధ్యత ఉంది. ఈరోజు బీజేపీ రాష్ట్రంలో మేము గెలిచిన తక్షణమే ఇలాంటి దాడులు మేము ప్రతిపక్ష పార్టీ మీద ఎక్కడ చేయలేదు. ఈరోజు ఎందుకు ఈ రాష్ట్రంలో వేరే పార్టీలు గెలిచిన తక్షణమే ఇలాంటి దాడులు, ఆస్తులపైన నష్టము, వ్యక్తిగత మీద కేసులు ఇలాంటి పెట్టడము ఇది సమంజసం కాదు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో మీకు కూడా ఇదే గట్టి పడుతుందని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మళ్ళా ఇటీవల పునాది కాకుండా అక్కడ శాంతిని నెలకొల్పి వెస్ట్ బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించిన బాధ్యత గెలిచిన పార్టీ మీద ఉంటుంది. ఈరోజు ఒక ఆడపడుచుని, మహిళా మోర్చా సరస్వతి అనే కార్యకర్తని టోటల్గా ఈ టీఎంసీ గుండాలు రేప్ చేసి ఆమెను మర్డర్ చేయడం జరిగింది. అలాగే చాలామంది కార్యకర్తలను కొట్టి చంపడం జరిగింది. చాలా మంది ఆస్తులు, అంగళ్ళు దోచుకోవడం జరిగింది. అంటే ఈ ప్రజారాజ్య స్వామ్యంలో ఏ పార్టీకి నచ్చితే ఆ పార్టీకి ఓటేసే అధికారం ప్రజలకు ఉంది. కానీ ఈ ఇష్టం వచ్చినట్లా దాడులు చేసే
రాజ్యాంగంలో ఎక్కడ కనబరచలేదు. కనుక దీనిపైన మేము తీవ్రంగా రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు 1 గంట నిరాహార దీక్ష ఇక్కడ సోషల్ డిస్టెన్స్ మాస్క్ ప్రకారము చేస్తున్నాం. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఇంకోసారి పునరుద్ధరణ కాకుండా ఇది రక్షించిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. నేను కేంద్ర ప్రభుత్వం కూడా మనవి చేసుకుంటున్నా. మీరు మౌనంగా ఉండే కొద్దీ ఈ రకమైన దాడులు జరిగినప్పుడు మీరు వెంటనే స్పందించి కార్యకర్తలని రక్షించిన బాధ్యత పార్టీ మీద ఉంది. కనుక మీరు రంగంలో ఇప్పటికే రంగ ప్రవేశం చేసినారు. ఆల్రెడీ లడ్డగా కూడా వెస్ట్ బెంగాల్లో కార్యకర్తల సమక్షంలో పర్యటన కూడా చేసినారు. దీన్ని మీరు సీరియస్గా తీసుకోండి. ఇది ఒక పశ్చిమ బెంగాల్ అని కాదు, ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటివి జరగకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్న మాదిరిగా మొత్తంగా ఉంది. కనుక రాష్ట్రాలకు మీరు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇలాంటిది ఇంకొకసారి కొనసాగితే బర్తప్ చేస్తామని చెప్పి కూడా హెచ్చరిక చేయండి అని నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం ఇది. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరగడంతో వైద్య సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారు. ఎక్కువ మంది పేషెంట్స్ ను డీల్ చేయలేకపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగులతో బెడ్లని నిండిపోవడంతో ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. కరోనా రోగులతో బెడ్లని నిండిపోవడంతో ఆసుపత్రి బయట బెంచుల పైన అంబులెన్స్లోని రోగులకు ఆక్సిజన్ పెట్టి సిబ్బంది చికిత్స అందజేస్తున్నారు. రోగులకు సరైన చికిత్స అందించడం లేదని, ఎవరూ పట్టించుకోవడం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. బాధితులకు అత్యవసర వైద్యం అందించి తర్వాత బెడ్లు ఖాళీ ఉన్న ఆసుపత్రులకు పంపుతామని వైద్యాధికారులు తెలిపారు. కాగా ఆసుపత్రి బయట కుర్చీలో కూర్చుని చికిత్స తీసుకుంటున్న పేషెంట్లు విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇవి వీడియోకి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కి చూస్తున్నాను టీవీ 6 న్యూస్. సమాచారం మా కర్తవ్యం.